హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మై నేమ్ ఇస్ సాయి కుమార్. సో ఈరోజు మనము HTML, CSS, జావా స్క్రిప్ట్తో DOM మానిపులేషన్స్ ఎలా చేయాలి. DOM అని ఉంటుంది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో మనము ఈ యొక్క HTML ఎలిమెంట్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసి ఎలాంటి రియాక్ట్ ప్రాజెక్ట్ కానీ అలా ఏం మనం క్రియేట్ చేయట్లేదు. సో మనం మాన్యువల్గా HTML ఫైల్, CSS ఫైల్, ఓకే, అలానే జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేసి మనము నార్మల్గా DOM మానిపులేషన్స్ అనేవి చేద్దామన్నమాట. సో దానికోసం వచ్చేసి నేను ఆల్రెడీ VS కోడ్ ఎడిటర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి అడుగుతుంది, లేదా ఇక్కడ మనం ఫైల్ మీద క్లిక్ చేసినా కానీ మనం ఫోల్డర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఫోల్డర్ ఆల్రెడీ నేను డెస్క్టాప్ మీద క్రియేట్ చేసి పెట్టుకున్నాను, ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. ఓకే, సో అలా మీ యొక్క ఫోల్డర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని, ఓకే, సో ఇలా మీరు మీ ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ట్రస్ట్ ది ఆథర్స్ అంటుంది. ఓకే, నేనే ఆథర్ని. సో నా ఫోల్డర్ అది ట్రస్ట్ చేయమని చెప్పేసి నన్ను అడుగుతుంది అనమాట, అది VS కోడ్. ఓకే, దట్ ఈస్ ఓకే, ఫైన్. సో మనం DOM మానిపులేషన్స్ చేయాలి అంటే మనకి నార్మల్గా వచ్చేసి 3 ఫైల్స్ కావాలన్నమాట. ఒకటి వచ్చేసి మెయిన్గా HTML ఫైలు, తర్వాత CSS ఫైలు, సో తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్. సో HTML వచ్చేసి మనకి వెబ్సైట్ స్ట్రక్చర్ కోసము. నెక్స్ట్ CSS ఫైల్ వచ్చేసి మనకి మన వెబ్ పేజెస్ కానీ వెబ్సైట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి స్టైల్స్ యాడ్ చేయడానికి. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని మ్యానిపులేట్ చేయడానికి, ఓకే, మనం డైనమిక్గా మన వెబ్సైట్ని వర్క్ చేయడానికి ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ మీకు అంటే ఐడియా అంటే అర్థం కావాలి అంటే మినిమం మీరు బిగినర్స్ అయితే అయి ఉండకూడదు. సో మీరు నార్మల్గా ఏం తెలీదు, సో డైరెక్ట్గా వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్స్ చూస్తూ చేస్తా అంటే మేబీ అర్థం కాకపోవచ్చు. సో మేబీ మీకు అట్లీస్ట్ మినిమం HTML బేసిక్స్, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చినట్లయితే సో మీకు బెటర్గా ఉంటుందన్నమాట. ఓకే, ఈవెన్ దో నేను ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ సో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానన్నమాట. ఓకే, సో ఇంకా మీకు ఏమన్నా అంటే నార్మల్గా మీకు ఈ HTML మీద కానీ CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్, పైథాన్ మీద మీకు ఏమైనా కోర్సెస్ కావాలంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో నేను వాటి మీద నేను వీడియోస్ చేస్తానన్నమాట. సో ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనము చేద్దామన్నమాట. ఒకటేమో ఓకే ర్యాండమ్ కలర్, అంటే మనకి నార్మల్గా బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి ర్యాండమ్గా కలర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ప్రాజెక్ట్. ఓకేనా. సో ఫస్ట్ మనము ఈ ర్యాండమ్ కలర్ ప్రాజెక్ట్ అనేది చూద్దాము. ఓకే, సో దీనికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ఫైల్ని క్రియేట్ చేయాలి. సో నేను నార్మల్గా HTML ఫైల్ని క్రియేట్ చేయడానికి ఇలా ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి HTML ఫైల్ క్రియేట్ చేయరు బాబు అని చెప్పేసి మనకి ఈ యొక్క నేమ్ అడుగుతూ ఉంటుంది అనమాట. సో మీ యొక్క ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఆ ఫైల్ నేము HTML అని చెప్పి .html అని చెప్పి ఎండ్కి రాయాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే ఫైల్ ఎందులో రాస్తున్నామో HTML కోడ్ రాస్తాం కాబట్టి సో HTML అండ్ .html అని చెప్పేసి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. సో అది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా. సో దీనికి కంపైలర్స్ అలా ఇలా ఏముండవు. సో మనం ఏదైతే నార్మల్గా చెప్తామో అంటే ఏదైతే మనం ఇక్కడ ట్యాగ్స్లలో కంటెంట్ ఇస్తామో సో అది యాజ్ ఈజ్ మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి CSS ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికోసం వచ్చేసి మనకి నార్మల్గా మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఓకే style.css అని చెప్పేసి ఇలా రాసేసుకుంటే మనకి CSS ఫైల్ని రాయాలన్నమాట. సో CSS అంటే ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సో అది ఏం చేస్తుందంటే మన యొక్క వెబ్సైట్స్కి మనకి స్టైల్స్ యాడ్ చేయడానికి, కలర్స్, లేఅవుట్స్, ఓకే, ఎక్కడెక్కడ HTML ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి మనము CSS తోటి హెల్ప్ తీసేసుకొని మనము అంటే మన HTML యొక్క అదే మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మనము నార్మల్గా స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఓకేనా. సో మనకి జావా స్క్రిప్ట్కి .js అని చెప్పేసి రాయాల్సి వస్తుంది అన్నమాట. సో నేను నార్మల్గా ఫైల్ నేమ్ వచ్చేసి script.js. సో నేను ఇది నార్మల్గా ఫోల్డర్ అవుట్ సైడ్లో క్రియేట్ చేస్తాను. సో మనం ఏం చేయాలంటే జస్ట్ ఫోల్డర్ ఇన్సైడ్లోకి మూవ్ చేసేసుకుంటే సో ఇప్పుడు ఫోల్డర్ లోపల 3 ఈ ఫైల్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనకి వచ్చేసి ఓకే, సో ఇది కాన్ఫిగర్ చేసుకుంటుంది. ఇట్స్ ఓకే, నో నీడ్.
సో మనకొచ్చేసి మనం HTML తోటి వర్క్ చేస్తాం కాబట్టి సో మనకొచ్చేసి ఇక్కడ మనకి 2 ఎక్స్టెన్షన్స్ కావాలన్నమాట. ఒకటి వచ్చేసి ఏమో మనకి లైవ్ సర్వర్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే మనము ఎవ్రీ టైమ్ సేవ్ చేసిన ప్రతిసారి ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా మన యొక్క బ్రౌజర్లో అవుట్పుట్ చూపెట్టడానికి మనకి లైవ్ సర్వర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఒకటి ఎక్స్టెన్షన్. సో నార్మల్గా ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రెటియర్ అని ఉంటుంది. ఓకేనా. ఈ ప్రెటియర్ వచ్చేసి మనకి కోడ్ని ఫార్మాట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మీకు ఇన్స్టాల్ చేసి లేకపోతే జస్ట్ ఇలా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినా లేదంటే ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది, అలాగే క్లిక్ చేసినా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయవచ్చు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ పెట్టాల్సింది ఏంటి అంటే ఎక్స్క్లమేషన్ డాక్ టైప్ HTML అనమాట. సో ఇది వచ్చేసి ఇది ఏంటి అంటే ఇది మనము డిక్లరేషన్ అనమాట. మనం డిక్లరేషన్ అంటారు, ఇది ట్యాగ్ కూడా కాదు, దీన్ని డిక్లరేషన్ అంటారు. ఓకేనా. సో ఈ డిక్లరేషన్ ఏంటి అంటే ఇది ఏం చెప్తుంది అంటే సో మన బ్రౌజర్కి చెప్తుంది, బాబు నేను రాసేది ఏదైతే కోడ్ ఇందులో ఉందో సో అది ఒక HTML ప్లస్ దీని యొక్క వెర్షన్, మనకి HTML యొక్క వెర్షన్ అని చెప్పేసి మనకి ఏ వెర్షన్లో రాసామో సో అది అంటే లేటెస్ట్గా యూజ్ చేసేది ఏది ఉందో అది మనకి బ్రౌజర్కి చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి HTML అని చెప్పేసి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో మనకి ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లోపల మనకి నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ అలానే మనకి ఇంకోటి బాడీ ట్యాగ్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది ఏంటి అంటే మనము మన యొక్క వెబ్సైట్ ఆర్ మన యొక్క వెబ్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏదైనా యాడ్ చేయడానికి మనకి ఈ యొక్క హెడ్ ట్యాగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి అలానే ఒక టైటిల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ కలర్ అని చెప్పేసి రాస్తున్నాము. ఓకే. ఇది ఏంటి అంటే టైటిల్ అనేది మనకి ట్యాబ్ మీద మనకి నార్మల్గా ఇలా క్రోమ్ ఓపెన్ చేస్తే సో మనకి క్రోమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ట్యాబ్ అని చెప్పి న్యూ ట్యాబ్ ఉంది కదా. సో ఆ ట్యాబ్ పేరే మనకి ఇక్కడ టైటిల్ అని ఏదైతే పెడతామో సో అది ఆ ట్యాబ్ పేరులో ఆ ట్యాబ్ మీద వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మనం రాయాల్సిన యాక్చువల్ కోడ్ వచ్చేసి బాడీలో రాయాలన్నమాట. ఓకే. సో నేను వచ్చేసి నార్మల్గా హెడ్డింగ్ 1 దట్ మీన్స్ H1. సో నేను ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇలా రాశాను అన్నమాట. సో ఇలా రాసి మనం ఇప్పుడు అవుట్పుట్ చూడాలి. ఇది ఒక అవుట్పుట్ మనకు బ్రౌజర్లో కనపడాలి. సో కనపడాలి అంటే మనము ఇందాక లైవ్ సర్వర్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా. సో అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి గో లైవ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ చూసారా మనం దాని మీద హోవర్ చేస్తే క్లిక్ టు రన్ లైవ్ సర్వర్ అని చెప్పేసి ఉంది, అవునా. సో ఇక్కడ మనము గో లైవ్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వెబ్ బ్రౌజర్ మనకి ఏదైతే బ్రౌజర్ సో నార్మల్గా నేనైతే క్రోమ్ యూజ్ చేస్తున్నా. సో మీరు కూడా లేటెస్ట్ బ్రౌజర్ ఉంటే యూజ్ చేయండి. సో ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఎడ్జ్ కానీ అలా అవేం యూజ్ చేయకండి. ఓకే. సో ఎందుకంటే అందులో కొన్ని ట్యాగ్స్ అనేవి సపోర్ట్ చేయవన్నమాట. ఓకే. సో మనం ఆల్రెడీ ఇక్కడ సో అవుట్పుట్ అనేది వచ్చేసింది హెడ్డింగ్లో. సో నేను నార్మల్గా ఇది అలా రాశాను హెడ్డింగ్ 1. సో నేను నార్మల్గా తీసేస్తున్నాను అనమాట. సో మనకు రాయాల్సింది డివ్. ఓకేనా. డివ్ అంటే డివిజన్ అనమాట. సో ఇది ఒక కంటైనర్ ఆర్ పేరెంట్ ఎలిమెంట్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో నేను నార్మల్గా మళ్ళీ హెడ్డింగ్ 1 రాశాను. ఓకేనా. ఇక్కడ పైన నార్మల్గా ర్యాండమ్ కలర్ అని చెప్పేసి రాశాను అనమాట. ఓకేనా. సో దీని కింద మనం మళ్ళీ ఏం చేయవచ్చు అంటే ఇంకొక డివ్ తీసేసుకొని దీంట్లో ఒక బటన్ రాసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఏంటి అంటే చేంజ్ ది కలర్ అని చెప్పేసి మనము ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఈ బటన్ ఏం చేస్తుంది అంటే మనం ఈచ్ టైం క్లిక్ చేసిన ప్రతిసారి సో మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది అంత చూడడానికి అంత బాగాలేదు. సో బాగాలేదు కాబట్టి మనకి CSS హెల్ప్ కావాలన్నమాట, అవునా. సో దానికోసం మనం ఏం చేయవచ్చు, CSSని హెల్ప్ అడుగుదాం. సో దానికోసం మనం ఒక ఐడి తీసేసుకొని సో దీనికి నార్మల్గా హెడ్డింగ్ అని చెప్పేసి రాసేసుకొని ఓకే ఐడి మీకు ఆల్రెడీ CSS ఐడియా ఉంటే ఐడి సెలెక్టర్ మనకి డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి. బట్ మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఐడి, క్లాస్, ట్యాగ్. ఓకేనా. అప్పుడప్పుడు మనం యూనివర్సల్ సెలెక్టర్ కూడా యూజ్ చేస్తాము. సో మీకు ఇన్ డీటెయిల్గా ఏమన్నా కోర్స్ కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, నేను దాని మీద వీడియోస్ చేస్తాను అనమాట. ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద కూడా కావాలి అంటే నేను చేస్తాను, నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.
ఓకే. సో ఇక్కడ మనము ఐడి అని చెప్పేసి హెడింగ్ అని చెప్పేసి రాసేసుకున్నాము. సో ఇక్కడ మనకి సిఎస్ఎస్లో మనము ఐడి కనుక పెట్టినట్లయితే మనము ఇలా హ్యాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. బట్ బిఫోర్ గోయింగ్ టు రైట్ ఇక్కడ మనము సిఎస్ఎస్ అంటే రాసే లోపు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింక్ చేసుకోవాలి. ఓకే. లింక్ చేసుకోకుండా మనము సిఎస్ఎస్ రాసినట్లయితే అది వర్క్ అవ్వదు. సో దానికోసం వచ్చేసి మనకి హెడ్ ట్యాగ్లో వచ్చేసి మనకి లింక్ అని చెప్పేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఆర్ వాయిడ్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకి రిలేషన్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్, ఓకేనా, హెచ్రెఫ్ అని చెప్పేసి ఇంకొక యాట్రిబ్యూట్ ఉంటాయన్నమాట. ఓకేనా. రిలేషన్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో దీన్ని షార్ట్ ఫామ్లో రెల్ అంటారు. నార్మల్గా అయితే మనం రిలేషన్ అని చెప్పేసి అనొచ్చు అన్నమాట. సో దీన్ని వచ్చేసి మనకి స్టైల్ షీట్, ఇందులో స్టైల్ షీట్ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం సిఎస్ఎస్ రాస్తున్నాం కాబట్టి, సో అది స్టైల్స్ రిలేటెడ్ కాబట్టి, సో మనము స్టైల్ షీట్ అని చెప్పేసి రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్రెఫ్ అని ఉంది. హెచ్రెఫ్ ఇన్ సెన్స్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. సో ఇక్కడ మనము మన ఏదైతే సిఎస్ఎస్ ఫైల్ ఉందో ఆ ఫైల్కి మనం రిలేటివ్ పాత్ ఇవ్వాలన్నమాట. సో దీన్ని వచ్చేసి మనము ఈ యొక్క ఇలా పాత్ ఇచ్చేదాన్ని, మన ఫైల్ పాత్ని ఏదైతే ఇస్తున్నామో విత్ ఇన్ ద ఫోల్డర్, సో దాన్ని రిలేటివ్ పాత్ అంటారు. ఓకే. మనకి పాత్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో అబ్సల్యూట్ పాత్, ఇంకోటి వచ్చేసి రిలేటివ్ పాత్. ఓకే. సో ఇలా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఫైల్ పాత్ ఇచ్చేసాము, ఇది వచ్చేసి రిలేటివ్ పాత్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిఎస్ఎస్ రాయాలన్నమాట. సో నార్మల్గా మనకి ఇది టెక్స్టైల్ అని చెప్పేసి సెంటర్, ఓకేనా, సెంటర్ అనగానే సెంటర్కి వెళ్ళిపోయింది మనకి. సో దానికి మళ్ళీ కలర్ అని చెప్పేసి యాడ్ చేస్తే దాని యొక్క కలర్ ఎలిమెంట్ కలర్ అని చెప్పేసి చేంజ్ అవుతుంది. సో విల్ బీ యూజింగ్ సమ్ హెక్స్ కలర్స్. ఓకే. హెక్స్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది అన్నమాట కోడ్. సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే కలర్ పిక్కర్ అని చెప్పేసి యూజ్ చేయవచ్చు. కలర్ పిక్కర్ అని చెప్పేసి కొట్టినట్లయితే మనకి ఇలా కలర్ పిక్కర్ వస్తుంది. సో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఇలా మనము నార్మల్గా లైక్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సమ్ హౌ ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే. నేను ఇలా హెక్స్ కలర్ ఏదైతే ఉందో ఇట్స్ స్టార్ట్స్ విత్ హ్యాష్. ఓకే. హ్యాష్ తోటి స్టార్ట్ అయ్యి ఇందులో ఏముంటుంది అంటే 0 నుంచి 9 వరకు నెంబర్స్ ప్లస్ ఏ నుంచి ఎఫ్ వరకు లెటర్స్ ఏవైతే ఉన్నాయో కాంబినేషన్ ఆఫ్ 0 to 1 అండ్ ఏ టు ఎఫ్. సో మనకి కాంబినేషన్లో మనకి ఈ యొక్క హెక్స్ కలర్స్ అంటారు అన్నమాట. సో దాన్ని హెక్సాడెసిమల్స్ అంటారు యాక్చువల్లీ. ఓకేనా. షార్ట్ ఫామ్లో హెక్స్ అంటారు. నార్మల్గా అయితే హెక్సాడెసిమల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇప్పుడు చూసారా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈవెన్ వీ కెన్ యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, వీ కెన్ యాడ్ 000, దట్ మీన్స్ బ్లాక్. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎబో ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనకి నార్మల్గా స్పేస్ వస్తుంది. సో ఆ స్పేస్ అనేది ఏంటి అంటే, సో మనకి బ్రౌజర్ అనేది బై డిఫాల్ట్గా సిఎస్ఎస్ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇలా స్టార్ పెట్టేసి, స్టార్ అంటే యూనివర్సల్ సెలెక్టర్ అనమాట. సో దానికోసం వచ్చేసి మనము మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0. ఓకేనా. తర్వాత బాక్స్ సైజింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని బార్డర్ బాక్స్ అని చెప్పేసి రాసేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట. ఓకే. నాకు కాన్ఫిగర్ చేసుకోంటుంది. సో నేను ప్రతి అని సెలెక్ట్ చేస్తున్నా. ఇట్స్ ఓకే. యా. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఆ స్పేస్ అనేది వెళ్ళిపోయింది అనమాట. అవునా. సో ఇక్కడ మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బార్డర్ బాక్స్, అదే బాక్స్ సైజింగ్. ఈవెన్ మనకి ఈ 2 లేకున్నా ప్రాబ్లం లేదు. మనం మార్జిన్ 0 పెట్టేసుకున్నా మనకి వెళ్ళిపోతుంది. బట్ మనకి బై డిఫాల్ట్గా ఏదైనా ప్యాడింగ్ ఉన్నా కానీ ఈవెన్ బాక్స్ సైజింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అది మనకి హైట్ అండ్ విడ్త్ ప్లస్ ప్యాడింగ్ ఏదైనా ఎలిమెంట్ మీద అప్లై చేసినప్పుడు ఈ యొక్క బాక్స్ సైజింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది యూనివర్సల్ సెలెక్టర్ అంటే హెల్ప్ అవుతుంది అనమాట మనకి ఇలా బై డిఫాల్ట్గా ఉన్న ఏదైతే స్టైల్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి. ఓకేనా. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ అని ఉంది. సో ఈవెన్ ఇక్కడ మనం ఇప్పుడు కొద్దిగా ప్యాడింగ్ అని చెప్పేసి యాడ్ చేసుకున్నట్లయితే 20 పిక్సెల్స్. సో ఈ ప్యాడింగ్ అనేది ఏంటి అంటే బార్డర్కి ప్లస్ కంటెంట్కి, ఇక్కడ మనకి బార్డర్స్ అని ఉంటుంది. మీకు బాక్స్ మోడల్ కనుక ఐడియా ఉంటే సో మనకి ఈ యొక్క ప్యాడింగ్ అనేది బార్డర్కి ప్లస్ కంటెంట్కి మధ్యలో స్పేస్ యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు బాక్స్ మోడల్ కనుక ఐడియా లేకపోతే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో నేను దాని మీద వీడియో కూడా చేస్తాను అనమాట. ఓకే. సో మనకి ఇది కామన్గా ఇలానే హెడ్డింగ్ అని చెప్పేసి అదే హెడర్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చేంజ్ ది కలర్ అనే బటన్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనము బటన్కి ఒక ఐడి యాడ్ చేద్దాం. ఓకే. సో ఎందుకంటే దీన్ని కొద్దిగా మనము స్టైల్గా చూపెట్టడానికి ఓకే B10 అని చెప్పేసి యాడ్ చేసేసుకోండి. B10 అంటే జస్ట్ షార్ట్ ఫామ్ ఫర్ ది బటన్. ఓకే.
సో దీన్ని ఐడి కాబట్టి మనం హ్యాష్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో బార్డర్ తీసేయండి, మనకి బార్డర్ అవసరం లేదు. బార్డర్ నన్ను అంటే బార్డర్ వెళ్ళిపోతుంది. సో మనకి మళ్ళీ కొద్దిగా స్పేస్ కావాలి కాబట్టి మధ్యలో బార్డర్కి ఉన్న కంటెంట్కి మధ్యలో జస్ట్ 10 పిక్సెల్స్ ఆర్ 15 పిక్సెల్స్ అలా యాడ్ చేయండి. అవునా. సో ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయవచ్చు అంటే మనకి బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో వాటిని షార్ప్గా నుంచి మనకి ఇలా కొద్దిగా రౌండ్గా మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో యా ఐ థింక్ వీ కెన్ యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఎ బ్లాక్ ఆర్ వీ కెన్ యూజ్ #000. ఓకే. అండ్ మనకి కలర్ చేంజ్ చేస్తే కలర్ ఈక్వల్ టు #FFF యూజ్ చేస్తే మనకి వైట్ కలర్లో వస్తుంది. ఓకేనా. ఫోన్ సైజ్ కూడా మనం కొద్దిగా ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే. బోల్డ్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకే. ఆర్ వీ కెన్ యూజ్ 10 పిక్సెల్స్. అది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఇంకా డిక్రీజ్ అవుతుంది. ఓకే. సమ్హౌ ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే. మనకి ఇది ఈ బటన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఏదైతే హెడర్ ఉందో హెడర్కి అటాచ్ అవుతుంది అనమాట. బట్ మనకు అలా వద్దు. మనం ఏం చేద్దామంటే ఈ బటన్ని ఇక్కడ నార్మల్ ఇక్కడ మిడిల్ సెంటర్లో ఉంది కదా, సో ఇక్కడ మనం తీసుకొని రావాలి. సో అలా తీసుకొని రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం ఫ్లెక్స్ బాక్స్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సిఎస్ఎస్లో మనకి ఫ్లెక్స్ బాక్స్ అని ఉంటుంది. ఓకే. ఇలా మనకి కంటైనర్ అని చెప్పేసి ఒక ఐడి రాసేసుకొని, ఓకే, ఈ ఐడిని మనము సిఎస్ఎస్లోకి వచ్చి ఇక్కడ నార్మల్గా మళ్ళీ హ్యాష్ పెట్టేసి కంటైనర్ని సెలెక్ట్ చేసుకొని మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి రాసి తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. అండ్ ఇక్కడ మనకి సెంటర్లోకి రావాలి అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ రావాలి, బట్ మనకి ఇక్కడ హైట్ వల్ల అలా ఆగిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే హైట్ 100% వ్యూ హైట్ అని చెప్పేసి పెట్టినాం అనుకో. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి వస్తుంది అనమాట. సో ఈ వ్యూ హైట్ అనేది ఏంటి అంటే మెజర్మెంట్స్ అనమాట. ఓకే. ఇది వ్యూ పోర్ట్ హైట్ అంటారు, VH అంటే వ్యూ పోర్ట్ హైట్. ఓకే. సో ఇది ఫ్లెక్స్ బాక్స్. సో మీకు ఫ్లెక్స్ బాక్స్ గురించి ఐడియా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే చెప్పేయండి మళ్ళీ యాజ్ చెప్పినట్టే. సో కామెంట్ ద్వారా చెప్పేస్తే నేను చేసేస్తా, ఇట్స్ ఓకే. ఓకే. సో మనకి సిఎస్ఎస్ HTML పని అయిపోయింది. సో నెక్స్ట్ మనకి పని పడిందల్లా జావా స్క్రిప్ట్ తోటి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ దీనికి లాజిక్ వచ్చేసి మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే, సో మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రాజెక్ట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటి, ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ వచ్చేసి వేరే ఒక ర్యాండమ్ కలర్ లైక్ రెడ్, గ్రీన్, బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, ఏదో ఒక కలర్. సో అలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఎప్పుడు ఇది ఈచ్ టైం ప్రెస్ చేసిన ప్రతిసారి. ఓకేనా. సో ఇక్కడ మనము దీన్ని బటన్ని కర్సర్ పాయింటర్ అని చెప్పేసి యాడ్ చేద్దాము. ఎందుకు అంటే ఇలా యాడ్ చేస్తే మనకి ఏదైనా బటన్ మీద ఉన్నప్పుడు ఇలా మనకి హ్యాండ్ అని చెప్పేసి ఇలా హ్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పర్పస్లో చూస్తే సో ఈచ్ టైం ఇందాక చెప్పినట్లు సో దీన్ని మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయాలి, అంటే చేంజ్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకేనా. సో అది ఎలా ఏంటి సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం దీనికి పని చెప్పాలి. దేనికి, బటన్కి. ఏంటి అంటే మనం అరే బాబు నేను నిన్ను క్లిక్ చేసిన ప్రతిసారి మనకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయు అని చెప్పేసి మనం దీనికి పని చెప్పాలి. అవునా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో దీనికి పని అప్పచెప్పాలి కాబట్టి, అంటే మనం దానికి పని చెప్పాలి కాబట్టి సో దాన్ని మనం తీసుకొని రావాలి ఎందులోకి, జావా స్క్రిప్ట్లోకి తీసుకొని రావాలన్నమాట. సో మనకి ఈ HTML నుంచి జావా స్క్రిప్ట్లోకి తీసుకొని రావాలి కాబట్టి సో మనకి నార్మల్గా ఐడితోనే తీసుకొని రావచ్చు, నార్మల్గా క్లాస్ యాట్రిబ్యూట్ ఉంటుంది క్లాస్తో అయినా తీసుకొని రావచ్చు. ఓకేనా. ఈవెన్ మనం ట్యాగ్తో కూడా తీసుకొని రావచ్చు. బట్ నేను ఆల్రెడీ ఐడి రాసేసుకున్నాను ఇక్కడ. అవునా. బటన్ అని చెప్పేసి ఐడి రాసేసుకున్నాను. సో నేను ఐడితోని తీసుకొస్తాను అనమాట జావా స్క్రిప్ట్లోకి. ఓకేనా. సో అది ఎలా అంటే సో మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ తెలుసున్నట్లయితే సో మనకి నార్మల్గా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడానికి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వ్యార్, ఇంకోటి లెట్, ఇంకోటి వచ్చేసి కాన్స్ట్ అనమాట. ఓకేనా. సో వ్యార్ లెట్ అంటే ఏం చేస్తా అంటే మనం ఈవెన్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేసుకొని ఇనిషియలైజ్ చేసేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వేరొక వాల్యూని రీఅసైన్ చేసుకోవచ్చు. బట్ కాన్స్ట్ వచ్చేసి అలా ఉండదన్నమాట. సో మనకి అది కాన్స్టాంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. మనం మళ్ళీ వాల్యూని రీఅసైన్ చేయడానికి ఉండదు. ఓకే. సో అది కాన్స్ట్ యొక్క పర్పస్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ES6లో వచ్చాయన్నమాట ఈ కాన్స్ట్, లెట్ అని చెప్పేసి. సో ఇంకా సమ్ అనదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి చాలా. ఓకే. జావా స్క్రిప్ట్లో వచ్చినాయి. ఓకే. సో అది మీరు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. సో కాన్స్ట్
బటన్ అని చెప్పేసి నేను తీసేసుకున్నా. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము ఇప్పుడు ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క HTMLలో మనకి ఈ యొక్క బటన్ ఎలిమెంట్ ఉంది, అవునా? సో ఈ ఎలిమెంట్ని తీసుకొని రావాలి, బటన్ని తీసుకొని రావాలి, ఎందుకంటే దీనికి పని చెప్పాలి కాబట్టి, ఓకేనా? సో మనం దానికోసం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఒక మెథడ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనము జావాస్క్రిప్ట్కి చెప్తున్నాము ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో ఎంటైర్ డాక్యుమెంట్, సో ఈ డాక్యుమెంట్లో నాకు ఎలిమెంట్ని పట్టుకొని రా, దేన్ని బేస్ చేసుకొని ఐడిని బేస్ చేసుకొని పట్టుకొని రారా బాబు అని చెప్పేసి మనము జావాస్క్రిప్ట్కి చెప్తున్నాం అనమాట. సో ఆ బటన్ ఐడి ఏంటి, BTN, ఓకేనా? సో ఈ BTN అని ఏదైతే ఐడి ఉంటుందో సో ఆ ఎలిమెంట్ని తీసుకొని రారా బాబు అని చెప్పేసి అని మనము జావాస్క్రిప్ట్కి చెప్తున్నాం అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి లైన్ బై లైన్ రీడ్ చేస్తాను అనమాట డాక్యుమెంట్ని, మన HTML డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఓకేనా? ఇది లైన్ బై లైన్ రీడ్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ చూస్తుంది ఎక్కడెక్కడ ఐడి ఉంది, ఇక్కడ ఐడి ఉంది, సో BTN మ్యాచ్ అవ్వలేదు, ఇది కాదు. సో నెక్స్ట్ ఇది చూస్తుంది, ఐడి ఉంది బట్ కంటైనర్ అని ఉంది, బట్ అది కాదు, మ్యాచ్ అవ్వలేదు, అది తీసుకొని రాదు, ఓకేనా? నెక్స్ట్ మనకి ఐడి ఉంది, BTN అని ఉంది, ఓకే ఇది మ్యాచ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ బటన్ ఏదైతే ఉందో ఎంటైర్ బటన్ని మనకి జావాస్క్రిప్ట్లోకి తీసుకొని వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము అవుట్పుట్ చూడాలి అంటే మనకి తీసుకొచ్చింది అది కరెక్టా కాదా అని చెప్పి అవుట్పుట్ చూడాలి అంటే console.log అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము ఇలా అవుట్పుట్ చూడడానికి ఏంటి అంటే మనకి నార్మల్గా ఇన్స్పెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో సో దాని మీద రైట్ క్లిక్ చేసి మనం కిందికి వెళ్ళినట్లయితే మనకి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్గా టూల్స్ అనేవి ఉంటాయి, డేవ్ టూల్స్ అంటారు వీటిని, ఓకేనా? సో ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కన్సోల్ అని ఉంటుంది. ఈ కన్సోల్లో మనం ఏదైతే ఈ console.log అని చెప్పి అంటే రాస్తామో ఈ అవుట్పుట్ అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది. బట్ ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు? సో ఎందుకు అంటే మనము ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ని లింక్ చేయలేదన్నమాట, ఓకేనా? మనకి నార్మల్గా అంటే ఈ DOM ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఎప్పుడైనా మనం CSS ఫైల్ని లింక్ చేసుకోవాలి, ప్లస్ జావాస్క్రిప్ట్ ఫైల్ని కూడా HTMLతో లింక్ చేసుకోవాలి, ఓకేనా? లింక్ చేసుకోవాలంటే మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అని ఉంటుంది, ఓకేనా? సో ఇలా మనము స్క్రిప్ట్ SRC అని చెప్పేసి ఈ యొక్క మన ఫైల్ యొక్క రిలేటివ్ పాత్ ఇచ్చేస్తే సో ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్పుట్ అని చెప్పేసి వచ్చింది బటన్. ఇక్కడ కన్సోల్లో చూసినట్లయితే రైట్ సైడ్ సో మనకి బటన్ ఐడి BTN చేంజ్ ది కలర్ అని చెప్పేసి మనకి ఏదైతే ఈ ఇండెక్స్ .html ఫైల్లో ఉందో అది వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనం ఈవెన్ script.js 4th లైన్ నుంచి మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అంటే script.js అంటే ఏంటి, ఈ ఫైలే కదా, జావాస్క్రిప్ట్ ఫైలే కదా, ఏ లైన్ నుంచి 4th లైన్ యాసిస్. ఈవెన్ నేను ఇప్పుడు 5th లైన్కి చేంజ్ చేశాను అనుకోండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లైన్ కూడా script.js ఫైల్ 5th లైన్ అని చెప్పేసి ఇక్కడ పడింది, అవునా? సో అలా అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది తెచ్చుకున్న బటన్ అయితే వర్కింగే, అవునా? సో ఇది ఓకే, మనం తెచ్చుకున్నాం, ప్రాపర్గానే ఉంది, ఓకే. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే మనం మళ్ళీ చూడాల్సింది ఏంటి అంటే మన ప్రాజెక్ట్లో సో మనకి ఇది క్లిక్ చేసిన ప్రతిసారి ఏదైతే బటన్ ఉంటుందో ఇది క్లిక్ చేసిన ప్రతిసారి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవ్వాలి, అవునా? సో దానికోసం మనం ఏం చేయాలి అంటే మనకి ఈ యొక్క కంటైనర్ అని ఉంది కదా, సో కంటైనర్ని కూడా మనం తీసుకొని రావాలన్నమాట. ఎందుకంటే మనం ఈచ్ టైము క్లిక్ చేసిన ప్రతిసారి కలర్ అనేది చేంజ్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్లో, అవునా? సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏదైతే ఈ div అని ఉందో div ఎలిమెంట్ దాని యొక్క ఈ కంటైనర్ ఐడి ఉంది కదా, సో దాన్ని తీసుకొని రావాలన్నమాట, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో కాన్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నార్మల్గా ఒక వేరియబుల్ రాసేసుకోండి, ఓకే. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈ కంటైనర్ అని ఏదైతే ఉందో సో అదన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ అవుట్పుట్ చూస్తే నేను లాగ్ చేస్తున్నా, సో బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చూస్తే మనకి ప్రాపర్గా వచ్చిందా లేదా. సో ఇక్కడ చూసారా మన div అవుట్పుట్ వచ్చేసింది, div ఐడి కంటైనర్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి లోపల బటన్ ఉంటుంది అనమాట, అవునా? సో అలా అంటే ప్రాపర్గానే మనము తెచ్చేసుకున్నాము, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఇందాక మాట్లాడుకున్నట్టు మనము ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు అంటే దానికి ఒక పని అప్పచెప్పాలన్నమాట, అంటే పని చెప్పాలి బటన్కి. అంటే ఈ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ కాదు కలర్ అనేది చేంజ్ కావాలి, అవునా? సో అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే మనకి నార్మల్గా ఒక ఫంక్షన్ అని చెప్పి రాయాలి. ఫంక్షన్ అని చెప్పేసి రాసేసి మనము ఈ యొక్క బటన్కి అటాచ్ చేయాలన్నమాట, ఓకేనా? అటాచ్ చేయడం అంటే ఎందుకు అంటే పని చెప్పాలి కదా,
సో పని చెప్పడాన్ని మనం అటాచ్ చేయాలన్నమాట, ఆ పనిని అటాచ్ చేయాలి. సో ఆ పని ఏంటి అంటే మనకి ఫంక్షన్స్లో ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్గా ఫంక్షన్ రాయాలన్నమాట. సో ఆ ఫంక్షన్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అదే ఒక వర్క్, పని అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి నార్మల్గా జావా స్క్రిప్ట్లో 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటారు, సెకండ్ వచ్చేసి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, థర్డ్ వచ్చేసి ఆరో ఫంక్షన్. ఓకే, 3 డిఫరెంట్ టైప్స్ ఇవి ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో నేను నార్మల్గా వచ్చేసి నేను ఆరో ఫంక్షన్స్ నేను ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఓకే, థర్డ్ టైప్. ఓకేనా. సో నేను నార్మల్గా గెట్ ర్యాండమ్ కలర్ అని చెప్పేసి రాశాను అనమాట. ఇది ఒక ఆరో ఫంక్షన్. ఓకే, సో ఇలా నేను రాసేసాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే మనము సో ఎవ్రీ టైమ్ సో మనము ఇందాక కలర్స్ అనేవి మనం జనరేట్ చేయాలన్నమాట. ఎవ్రీ టైం మనం క్లిక్ చేసిన ప్రతిసారి కలర్స్ అనేవి ర్యాండమ్గా రావాలి, 1 by 1 ఏదో ఒకటి, అది మనం గెస్ చేయలేంది ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం మనం వచ్చేసి ఇందాక ఇక్కడ హెక్స్ కలర్స్ అని చెప్పేసి యూజ్ చేసాం. సో హెక్స్ కలర్స్ అంటే ఇలా మనకి హ్యాష్ తోటి రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో మనకి యాక్చువల్లీ 4 డిఫరెంట్ వేస్ ఆర్ 4 or 5 ఉన్నాయి. సో అందులో నేను వచ్చేసి మెయిన్గా 3 గురించి మాట్లాడతాను. ఒకటేమో ప్రీ డిఫైన్డ్ అంటే మనం నార్మల్గా డైరెక్ట్ ఇలా బ్లూ అని చెప్పేసి రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ప్రీ డిఫైన్డ్ కలర్ నేమ్స్ అంటారు. ఓకేనా. నార్మల్గా మనకి బ్లూ ఉంటే బ్లూ, బ్లాక్ అయితే బ్లాక్, వైట్ అయితే వైట్. సో ఇలా మనం డైరెక్ట్గా రాసేయడాన్ని ఇది ప్రీ డిఫైన్డ్ కలర్స్ అంటారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హెక్స్ కలర్, మనం ఏదైతే హ్యాష్ పెట్టి రిప్రజెంట్ చేసామో ఇవి వచ్చేసి హెక్సాడెసిమల్స్ ఆర్ హెక్స్ కలర్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్జీబీ అని ఉంటుంది అనమాట. ఓకేనా. ఆర్జీబీ ఇన్ సెన్స్ రెడ్, గ్రీన్, బ్లూ అన్నమాట. ఓకేనా. సో ఈ ఆర్జీబీ అనేది 3 డిఫరెంట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. ఆ వాల్యూస్ వచ్చేసి 0 నుంచి 255 వరకు మనకి ఉంటాయి అన్నమాట. ఈచ్ రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ. ఓకేనా. 0 నుంచి 255 వరకు ఉంటుంది అనమాట. లెట్స్ ఇక్కడ మనకి ఇది ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందనుకోండి బటన్కి. సో మనం నార్మల్గా ఆర్జీబీ అని కూడా రాసేసుకొని సో ఇక్కడ మనము వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. 150, 255 ఈజ్ ద లాస్ట్ వన్, 0 లెట్స్ ఇలా కూడా ఇచ్చేసుకుంటే చూసారా మనకి కలర్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది బటన్ది. అవును. సో ఇలా మనకి ఆర్జీబీ అని ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం ఈ ఆర్జీబీని అంటే ఆర్జీబీ హెల్ప్ తీసేసుకొని మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో మనము అది జనరేట్ చేద్దాం. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం జనరేట్ చేయడానికి మనకి నార్మల్గా ర్యాండమ్ నెంబర్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ ఇందాక చూసినట్లయితే ఆర్జీబీ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ మనం నార్మల్గా ఏదో ఒక నెంబర్ ఇచ్చాం కదా. ఇక్కడ లెట్సే మళ్ళీ ఆర్జీబీ అని రాస్తున్నాం. ఇక్కడ 150 లెట్సే మళ్ళీ 75 ఆర్ 110. సో ఇప్పుడు చూసారా మనకి డిఫరెంట్ కలర్ వచ్చింది, లైక్ వాయిలెట్ ఆర్ పర్పుల్ ఏదో ఒకటి. సో అలా అన్నమాట. సో మనం ఇక్కడ నార్మల్గా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని మనం ఇచ్చేసినట్లయితే సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 నుంచి 255 వరకు మాత్రమే. సో 255 దాటేసిపోతే మనకి కలర్స్ అనేవి జనరేట్ అవ్వవు అన్నమాట. సో ఓకేనా. మళ్ళీ మనకి గ్రీన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 100 యాడ్ చేస్తే వేరే కలర్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. సో ఇలా మనకి ర్యాండమ్ కలర్స్ 3 డిఫరెంట్ ర్యాండమ్ అంటే నెంబర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ ఆర్జీబీ ఏదైతే ఫంక్షన్ ఉందో సో అది మనకి కలర్స్ అనేది జనరేట్ చేస్తాను అనమాట. సో ఇలా మనకి నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనం నెంబర్స్ని జనరేట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ నుంచి 0 నుంచి 255 వరకు మనకి నార్మల్గా నెంబర్స్ కావాలి. ఫస్ట్ నెంబర్స్ జనరేట్ చేశాను కదా, ఆర్జీబీ అనేది తీసేసుకొని నెక్స్ట్ ఆ యొక్క కలర్స్ని మనకి ఇస్తుంది. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే సో ఇక్కడ మనం నార్మల్గా కాన్స్ట్ అని చెప్పేసి ర్యాండమ్ నెంబర్ అని చెప్పేసి తీసేసుకోండి. ఓకేనా. సో మనకి జావా స్క్రిప్ట్లో మనకి math.random అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే 0 నుంచి 1 మధ్యలో మనకి డిఫరెంట్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో యాక్చువల్లీ ఇది ఇంకా ఈవెన్ అంటే డెసిమల్స్లో కూడా జనరేట్ చేస్తుంది 0 నుంచి 1 వరకు. ఓకేనా. సో నార్మల్ ఫంక్షన్ కాలింగ్ అంటారు ఇలా చేయడాన్ని, నేను ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన అవుట్పుట్ చూస్తే చూడండి మనకి అవుట్పుట్ అని చెప్పేసి ఇక్కడ 0.53470900 అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. సో మళ్ళీ మనకి వేరే నెంబర్ వచ్చింది 1918 సంథింగ్ అలా వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తా. సో చూడండి మనం రిఫ్రెష్ చేసిన ప్రతిసారి సో మనకి డిఫరెంట్ నెంబర్ అనేది వస్తుంది అన్నమాట. అవునా. సో మనకి ఈ 0 నుంచి పాయింట్లలో వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయవచ్చు అంటే మనము
ఇంటూ మనకి 0 నుంచి 255 వరకు కావాలి కాబట్టి మనం ఇంటూ 255 అని చెప్పేసి చేసినట్లయితే సో ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ చెప్పేసి వెయిట్ సో ఇక్కడ చూసారా మనకి 77 వచ్చింది. నెక్స్ట్ టైం నేను రిఫ్రెష్ చేస్తే 89 101 పాయింట్ సంథింగ్ అంటే 0.8185 ఇక్కడ 55.900 సంథింగ్ అలా 206.71 మనకి ఇక్కడ 255 కంటే ఎక్కువ పోవట్లేదు అవునా. సో ఇక్కడ చూడండి మనకి 253 వచ్చింది ఇందాక ఓకేనా. సో ఇలా మనకి 255 కంటే ఎక్కువ పోదన్నమాట ఎందుకంటే మనం అక్కడ వరకే మల్టిప్లై చేసి తీసుకుంటున్నాం కాబట్టి అది ర్యాండమ్ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని ఇంటూ 255 అంటే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 నుంచి 255 మధ్యలో వస్తుంది అన్నమాట. బట్ ఇందాక మనం చూసినట్లయితే ర్యాండమ్ ఏదైతే ఆర్జీబీ అని ఉందో ఈ ఆర్జీబీ అనేది నార్మల్గా మనకి నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అవునా. బట్ మనకి ఇక్కడ అవుట్పుట్లో మనకి ఫ్రాక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే డెసిమల్ నెంబర్స్ కూడా వస్తున్నాయి .6474 అలా అని. సో మనకి డాట్ వాల్యూస్ వద్దు అనుకుంటే సో మనకి జావా స్క్రిప్ట్లోనే మనకి math.floor అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో math.floor అనేది ఏం చేస్తుంది అంటే సో math.floor అని చెప్పేసి నేను రాసేసి చెప్తాను. సో ఇది math.floor అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ యొక్క ఫ్రాక్షన్ అంటే ఈ డాట్ తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది మొత్తం రిమూవ్ చేస్తుంది అన్నమాట ఓకేనా. ఈ మనకి నార్మల్గా ఇప్పుడు అవుట్పుట్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే వాల్యూ ఉందో లెఫ్ట్ సైడ్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ కేస్ సేవ్ చేశాను అనుకోండి 201 కాకుండా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది బట్ దాంట్లో ఈ డెసిమల్ వాల్యూస్ అనేవి ఉండవు అన్నమాట ఓకేనా. అది ఫ్లోర్. దీనికి ఆపోజిట్ సీల్ అని ఉంటుంది. సీల్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఈ ఏదైతే డాట్ వాల్యూ నీకు ఈవెన్ 210.64 అని వచ్చింది. సో ఈవెన్ 210.5 వచ్చినా 210.3 వచ్చినా అది 211కి కన్వర్ట్ చేస్తుంది ఓకేనా. సీల్ అనేది ముందుకు దాని ముందున్న ఏదైతే దాని ముందున్న 210 ఉంది కదా 211కి అలా యాడ్ చేసేసి మనకి నెంబర్ని ఇస్తుంది అన్నమాట. సో మనకి ముందుకు వద్దు వెనక్కి కావాలి. సో మనకి math.floor అంటే సో ఇప్పుడు మనకి ఏదైతే నెంబర్ వాల్యూ సో ఇది 217 పాయింట్ సంథింగ్ అలా వచ్చింది. సో ఆ పాయింట్స్ అనేది తీసేసి మనకి ఏం చేసింది అంటే ఓన్లీ 217 మాత్రమే ఇచ్చింది అన్నమాట. సో మనం ఇలా ఎవ్రీ టైం రిఫ్రెష్ చేసిన ప్రతిసారి సో చూసారా మనకి నెంబర్స్ అనేవి పాయింట్స్లలో రావట్లేదు ఓన్లీ నార్మల్గా వితౌట్ పాయింట్స్లోనే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇలాంటివి 3 డిఫరెంట్ నెంబర్స్ కావాలి కాబట్టి సో మనము 3 టైమ్స్ రాసుకోవాలన్నమాట ఓకేనా. సెకండ్ ర్యాండమ్ నెంబర్ సో మనకి 3 కావాలి కాబట్టి సెకండ్ ర్యాండమ్ నెంబర్ అని చెప్పేసి తీసేసుకొని సో సేమ్ math.floor లెట్స్ సే అండ్ math.random ఓకే ఇంటూ 255 అంటే 250 టైం అంటే ఆ నెంబర్ తోటి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అప్ టు అక్కడ వరకు వస్తుంది అన్నమాట. మనకి థర్డ్ది కూడా కావాలి ఓకే. థర్డ్ ర్యాండమ్ నెంబర్ ఓకే math.floor let's say and math.random into 255 ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్ అంటే కన్సోల్ లాగ్ చేసి ఈ 3 నెంబర్స్ మనకి ప్రాపర్గానే వస్తున్నాయా లేదా చూద్దాము. ర్యాండమ్ నెంబర్ ఓకే నెక్స్ట్ సెకండ్ ర్యాండమ్ నెంబర్ థర్డ్ వచ్చేసి థర్డ్ ర్యాండమ్ నెంబర్. సో ఇక్కడ చూసినట్లయితే చూసారా మనకి ఫస్ట్ 114 245 85 వచ్చింది. సో నెక్స్ట్ మనం రిఫ్రెష్ చేస్తే సో చూసారా మనకి 157 25 241 ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 225 56 84. సో ఎవ్రీ టైం మనం రిఫ్రెష్ చేసిన ప్రతిసారి మనకి సేమ్గా అయితే ర్యాండమ్ నెంబర్స్ రావట్లేదు ఓకేనా. సో నేను తీసేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ర్యాండమ్ నెంబర్స్ని తీసేసుకొని మనము ఆర్జీబీకి అసైన్ చేయాలన్నమాట ఓకేనా. సో ఆర్జీబీకి అసైన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయవచ్చు అంటే ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనం అనుకుంది ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అవునా. సో ఇప్పుడు మనం దానికి అటాచ్మెంట్ చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. ఏదైతే బ్యాక్గ్రౌండ్ అని ఉందో దీన్ని తెచ్చుకున్నాం కదా ఎక్కడ నుంచి HTML ఎలిమెంట్ నుంచి ఐడి బేస్ చేసేసుకొని ఈ కంటైనర్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ డాట్ దీనికి స్టైల్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట జావా స్క్రిప్ట్లో. సో ఈ స్టైల్ అని చెప్పేసి మనం రాసేసి ఏ CSS ప్రాపర్టీ అయినా మనం రాసుకోవచ్చు. లెట్స్ సే కలర్ ఆర్ ఫోంట్ ఫ్యామిలీ ఫోంట్ సైజ్. సో ఇలా మనము ఏదైనా కానీ స్టైల్ అని చెప్పి మెథడ్ అది అందులో మనకి అన్ని CSS ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ మనం స్టైల్ అని చెప్పేసి రాయాలి. సో దానికోసం వచ్చి దాని తర్వాత మనం రాయాల్సింది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు అంటే మనం
చేంజ్ అది చేయాల్సింది బ్యాక్గ్రౌండ్ కలరే కాబట్టి సో మనము బ్యాక్గ్రౌండ్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఇక్కడ మనము ఆర్జీబీ పెట్టేయాలన్నమాట. ఆర్జీబీ అంటే చెప్పా కదా, రెడ్, గ్రీన్, బ్లూ అన్నమాట. సో ఇక్కడ మనము ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. సో ఇక్కడ మనము నార్మల్గా ఈ యొక్క డాలర్ ఇలా కర్లీ బ్రేసెస్ అని చెప్పేసి ఇందులో లోపల ర్యాండమ్ నెంబర్ కామ మళ్ళీ డాలర్ సెకండ్ ర్యాండమ్ నెంబర్, ఓకే, మళ్ళీ కామ మళ్ళీ డాలర్ థర్డ్ ర్యాండమ్ నెంబర్. ఓకే, చూసారా నేను సేవ్ చేయగానే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది, అవునా? బట్ ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసిన ప్రతిసారి ఇది అవ్వట్లేదు, అవునా? నేను క్లిక్ చేస్తున్నా బట్ మనకి ర్యాండమ్గా కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం జస్ట్ ఇక్కడ వన్ టైం అంటే ఇది ఎప్పుడైతే ఫంక్షన్ అంటే ఏదైతే ఫైల్ ఏదైతే ఉందో అది జస్ట్ ఇలా లోడ్ అవ్వగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. బట్ మనకి వన్ టైం కాల్ చేస్తున్నాం, ఇది వన్ టైం కాలబుల్ అనమాట. ఈ ఫంక్షన్ ఒకేసారి కాల్ అవుతుంది, ఎవ్రీ టైం కాల్ అవ్వదు, ఇది మనం ప్రెస్ చేసినా కానీ అవ్వదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫంక్షన్ తీసేసి సో మనకి ఇక్కడ బటన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ బటన్కి క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, సో మనకి మీరు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నట్లయితే సో ఇక్కడ మనకి బటన్కి క్లిక్ చేయడానికి మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో నేను ఇందాక చెప్పా కదా మనం పని చెప్పాలని చెప్పేసి, సో ఇది అన్నమాట యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే దీని మీనింగ్ ఇక్కడ దాంట్లోనే మీనింగ్ ఉంది. సో యాడ్ అంటే ఒక యాడ్ చేయి, ఒక పనిని అప్పచెప్పు, ఈవెంట్ లిజనర్ అంటే ఒక ఈవెంట్ను లిజన్ చేయడానికి, ఓకేనా, యాడ్ చేయరా బాబు అని చెప్పేసి బటన్కి మనము చెప్తున్నాం అనమాట. ఎప్పుడు క్లిక్ చేసినప్పుడు. సో ఇది క్లిక్ అని చెప్పేసి మనకు ఒక పారామీటర్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం చెప్పాల్సింది పని, ఏ పని చేయాలి, ఈ ర్యాండమ్ కలర్ని జనరేట్ చేయాలన్నమాట. సో ఇది ఈ మెథడ్ని మనం ఇక్కడ అసైన్ చేసేస్తే సో మనం అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా నేను క్లిక్ చేసిన ప్రతిసారి దానికి చూసారా మనము చేంజ్ అవుతుంది అనమాట. సో చూసారా ఇలా, సో అది మ్యాటర్ అనమాట. ఈవెన్ మనం ఇలా యాడ్ ఈవెంట్ లిజనర్ అని రాసుకోవచ్చు వన్ వే. సో మనకి ఇంకొక వే ఉంటుంది, ఇంకోటి ఏంటి అంటే సో బటన్ డాట్ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆన్ క్లిక్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇలా ఈక్వల్ టు అని పెట్టేసి సో మనము ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది యాక్సెస్ అసైన్ చేయవచ్చు, ఇలా అయినా పనిచేస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో చేంజ్ అవుతుంది కదా, సో అది మ్యాటర్. ఓకేనా, సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. సో మనము బిగినర్గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ లెర్నింగ్ బేసిక్స్, ఓకే, సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా, సో చాలా సింపుల్ అండ్ ఈజీ. చూడండి నార్మల్గా మనకి విత్ ఇన్ 15-16 లైన్స్ మనం స్పేసెస్ తీసేస్తే సో మ్యాక్సిమం ఎన్ని లైన్స్, మ్యాక్సిమం ఒక 10 or 12 ఉంటుందేమో అంతే. యా, సో దట్స్ ఇట్, మ్యాక్సిమం 9 or 10 అంతే. ఇది ఈవెన్ ఇది తీసేసినా కానీ 10. ఓకేనా, సో అది మ్యాటర్. ఓకేనా, సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఓకే, మనం బిగినర్గా ఉన్నప్పుడు సో ఇలా చేసేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి కౌంటర్ యాప్. ఓకేనా, సో కౌంటర్ యాప్కి మనము మళ్ళీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఇది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము నార్మల్గా కౌంటర్ అని చెప్పేసి కౌంటర్, ఓకే, సో ఇలా డాట్ యాప్ ఆర్ హైఫన్ యాప్, ఓకే, ఇలా క్రియేట్ చేసేసుకొని సో నేను ఈ యొక్క అవుట్పుట్ని క్లోజ్ చేసేస్తున్నా. సో మనకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ ఉండాలి. ఓకేనా, లేదంటే క్రోమ్ క్లోజ్ అయిపోతుంది అనమాట, అది మ్యాటర్. ఓకే, సో దీనికోసం మనం కౌంటర్ యాప్ కూడా మనం నార్మల్గా ఇలా index.html, ఓకే, నెక్స్ట్ style.css, ఓకే, నెక్స్ట్ వచ్చేసి script.js, ఓకే, వచ్చేసింది. ఓకే, డన్. సో మనం దీన్ని క్లోజ్ చేసేసుకొని సో మనం నార్మల్గా సో ఇది బాయిలర్ ప్లేట్ లేదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అంటారు. ఓకే, సో కౌంటర్ హైఫన్ యాప్. సో ఈ మెటా అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా వచ్చాయి. సో ఇవి వచ్చేసి మనకి ఈ మెటా వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా UTF-8 మనకి ASCII క్యారెక్టర్స్ కానీ లేదంటే ఎమోజీస్ కానీ మనకి HTMLలో వాడడానికి యూజ్ అవుతుంది. సో ఇదేమో మనకి ఈ వ్యూ పోర్ట్, ఈ మెటా వ్యూ పోర్ట్ ప్లస్ కంటెంట్ అనే అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనకి
ఇదేంటి రెస్పాన్సివ్ వెబ్ అంటారు కదా, సో అక్కడ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి హెడింగ్ 1 లెట్స్ సే ఓకే కౌంటర్ యాప్ మనం మళ్ళీ ఒక హెడింగ్ 1 రాసేసుకుందాము. సో ఇక్కడ మనం ఇలా యూనో రాసేసి మనం మళ్ళీ అవుట్పుట్ చూడాలంటే మనము ఇక్కడ పోర్టు 5500 అని చెప్పేసి ఉంది. ఎందుకంటే మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రన్నింగ్లో ఉందన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మళ్ళీ గో లైవ్ అని చెప్పేసి ఉంటుంది. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తే మనకి కొత్త ప్రాజెక్ట్, అదే మన ఏదైతే కొత్త ప్రాజెక్ట్ ఉందో కాంట్రాప్ అని చెప్పేసి అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సిఎస్ఎస్ ప్లస్ స్క్రిప్ట్ మనకి జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో వాటిని లింక్ చేసుకుందాం. ఓకేనా. మనం ఆల్వేస్ మర్చిపోతున్నాం అన్నమాట. సో అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింక్ చేసేసుకుంటే చాలా బెటర్. ఓకేనా. స్టైల్ షీట్, ఇంకోటి వచ్చేసి హెచ్ఎఫ్. ఓకేనా. దీనికి రిలేటివ్ పాత్ ఇవ్వండి. ఓకే అయిపోయింది. సో సిఎస్ఎస్ అనేది లింక్ అయిపోయింది. సో ఇక్కడ మనకి సో మనం కింద ఈ బాడీ ట్యాగ్ ఏదైతే క్లోజ్ అవుతుందో సో అక్కడ మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పేసి రాసేసుకుంటే అయిపోతుంది. సో మనకి జావా స్క్రిప్ట్ ప్లస్ సిఎస్ఎస్ ఫైల్స్ లింక్ అయిపోయాయి. ఓకేనా. సో మనము దీన్ని సెంటర్లోకి తీసుకెళ్దాం. సో దీనికి ఒక ఐడి సేమ్ హెడ్డింగ్ అని చెప్పేసి నేను రాసేసుకుంటున్నా. ఓకేనా. సో సేమ్ హెడ్డింగ్ చెప్పేసి ఇక్కడ ఇది ఐడి కాబట్టి మనం హ్యాష్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకేనా. సో దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్, దీని సెంటర్లో వేసేద్దాము. ఓకే డన్. దీనికంటే ముందు మనకి నార్మల్గా బై డిఫాల్ట్గా బ్రౌజర్ అనేది స్టైల్స్ యాడ్ చేస్తుంది కాబట్టి వాటిని మనము మార్జిన్ 0, ప్యాడింగ్ 0, దెన్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెట్టేసి తీసేద్దాం అన్నమాట. ఓకేనా. సో ఇలా తీసేస్తే మనకి చూసారా కౌంటర్ యాప్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఉన్న స్టైల్స్ అనేవి రిమూవ్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి మనము కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాము. సో ఇందాక మనం యాడ్ చేసుకున్నట్లనే ఎల్లో, యా, అండ్ ఆల్సో విల్ బి యాడింగ్ ప్యాడింగ్. ఓకే ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్స్ లెట్స్ సే. ఓకే యా, దిస్ లుక్స్ గుడ్. ఓకే. సో యా, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది కౌంటర్ యాప్ అంటే ఏంటి అంటే సో మనకు ఒక వాల్యూ ఉంటుంది 0 అని. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో మనం ఏం చేయాలంటే ఈచ్ టైము మనకి ఒక ప్లస్ బటను, ఒక మైనస్ బటను, ఓకే ఇంకొక బటన్ వచ్చేసి రీసెట్ అని ఉంటుంది. సో ఈచ్ టైం మనకి ఈ యొక్క ప్లస్ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి 0 వాల్యూ అనేది +1 అంటే 0 + 1 అంటే ఎంత 1, 1 + 1 అంటే ఎంత 2, 2 + 1 3, 3 + 1 4, అలా ఈచ్ టైము మనం 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అది ప్లస్ మీద ప్రెస్ చేస్తే అంటే ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు. ఓకేనా. సో అలానే మనకి మైనస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ బటన్ని క్లిక్ చేసిన ప్రతిసారి మనము ఏం చేస్తామంటే ఒక 1ని తీసేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 వరకు పోయాము అనుకోండి. సో మైనస్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏమవ్వాలి 4, నెక్స్ట్ మళ్ళీ మైనస్ మీద క్లిక్ చేసినప్పుడు 3, మళ్ళీ 3 దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మైనస్ క్లిక్ చేస్తే 2, అలా మనకి డిక్రిమెంట్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ అది 0కి వచ్చింది అనుకోండి, 0 తర్వాత మనం మళ్ళీ మైనస్ క్లిక్ చేస్తే -1లోకి వెళ్ళాలి. ఓకేనా. సో మనకి ఇంకొక బటన్ వచ్చేసి రీసెట్ అని ఉంటుంది. సో రీసెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ వాల్యూ వచ్చేసి 0కి రావాలన్నమాట. ఓకేనా. సో మనం దానికోసం ఏం చేయవచ్చు అంటే మళ్ళీ ఒక డ్యూ తీసేసుకొని ఓకేనా, ఒక హెడ్డింగ్ 1లో వాల్యూ 0, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ మనం ఇంకొక డ్యూ తీసేసుకొని ఓకే ఇది ఒక పేరెంట్. సో ఈ రెండు వచ్చేసి చిల్డ్రన్స్ అంటారు. సో మనకి 3 బటన్స్ కావాలి. ఓకేనా. BTN × 3 అని చెప్పేసి ఇలా మనం తీసేసుకుంటే మనకి 3 బటన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా. 1 2 3 ఇలా 3 వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాల్సింది ప్లస్. ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది రీసెట్. ఓకేనా. సో మనకి ఇక్కడ కావాల్సింది మైనస్. ఓకేనా. సో వీటికి మనం మళ్ళీ ఐడీస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఐడి అని చెప్పేసి సపరేట్ ఐడీస్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. దీనికి నార్మల్గా ప్లస్ అని చెప్పేసి యాడ్ చేద్దాము. దీనికి రీసెట్ అని చెప్పేసి నార్మల్గా యాడ్ చేసి తీసేసుకుందాము. సో దీనికి మైనస్ అని చెప్పేసి రాసుకుందాం అన్నమాట. ఓకే. ఈవెన్ మనకి వాల్యూ కూడా ఒక ఐడి కావాలి, ఎందుకంటే మనకి మళ్ళీ జావా స్క్రిప్ట్లో సెలెక్ట్ చేయడానికి. ఓకే. మనం DOM మ్యానిపులేషన్ చేస్తున్నాం కదా. సో DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా. సో ఇక్కడ ఐడి కావాలి కాబట్టి దీనికి వాల్యూ అని చెప్పేసి మనం ఇలా తీసేసుకోవచ్చు. ఓకే. సో మనం ఏం చేయవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్లో వీటిని కొద్దిగా స్టైల్ చేద్దాం అన్నమాట. ఎందుకంటే ఇది ఈ బటన్స్ అవన్నీ అంత బాగాలేవు చూడడానికి. ఓకే. సో మనం అలానే ఈ యొక్క ఏదైతే ఈ 0 ప్లస్ ఈ బటన్స్ ఉన్నాయో మనం ఇక్కడ సెంటర్లోకి తీసుకొద్దాం.
ఓకేనా. సెంటర్లోకి తీసుకురావడానికి మనం ఏం చేయాలంటే, సో మనం ఇక్కడ ఈ డివ్ ఏదైతే ఉందో పేరెంట్ ఎలిమెంట్, సో దీనికి ఒక ఐడి యూజ్ చేసి ఓకేనా, కంటైనర్ అని చెప్పేసి రాసేసుకొని ఓకే. సో అది పేరెంట్ లాగా వర్క్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చి, సో మనం ఐడి రాసాం కాబట్టి హ్యాష్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ ఓకే, జస్టిఫై కంటెంట్ నాట్ ట్రాక్స్, యాక్చువల్లీ జస్టిఫై కంటెంట్ సెంటర్ ఓకే, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఓకే, అన్ని సెంటర్లో వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తాను. సో ఇక్కడ హైట్ 100% వ్యూ హైట్. సో ఇలా రాస్తే మనకి చూసారా, మనకి 0 కూడా మనకి వీటితో కలిసిపోయింది నెంబర్స్లోకి, అది బటన్స్ తోటి, అవునా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నార్మల్గా ఇలా వచ్చినప్పుడు సో మనకి 0 అనేది ఇక్కడ పైన రావాలి, ఈ సైడ్కి కాదు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఏమవుతుంది అంటే మనము డిస్ప్లే ఫ్లెక్స్ చేసినప్పుడు సో అన్నీ ఈ యొక్క మనకి మెయిన్ యాక్సిస్, ఇలా మెయిన్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది ఓకే, వై యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది. సో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సో బై డిఫాల్ట్గా ఇలా ఎక్స్ యాక్సిస్ మీద పోతాయి అన్నమాట, అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయన్నమాట. సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే మనకి డైరెక్షన్ అని ఉంటుంది ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్. సో ఇది వచ్చేసి మనకి కాలం అని ఉంటుంది అనమాట. కాలం అంటే మనకి టాప్ టు బాటమ్ అనమాట, అంటే వై యాక్సిస్ మీద ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసారా మనము కాలం, అదే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని చేంజ్ చేయగానే చూసారా మనకి 0 వచ్చేసి పైకి వచ్చేసింది, అవునా. సో అది మ్యాటర్, అదిదా మ్యాటర్ ఓకే. సో మనకి ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని కూడా మనము అప్పుడప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బటన్స్ అని ఉన్నాయి కదా, సో వీటిని బటన్స్ని మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేద్దాము. ఈవెన్ మనం ఇలా క్లాస్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. నేను నార్మల్గా ఇలా కామా పెట్టేసి చేస్తాను అన్నమాట ఓకే. స్టార్ రీసెట్ ప్లస్ నెక్స్ట్ మైనస్ ఓకే. సో మనకి బార్డర్ వద్దు అన్ని బటన్స్కి, సో దానికోసం బార్డర్ నన్ను ఓకే. నెక్స్ట్ ప్యాడింగ్ యాడ్ చేద్దాము. సో నాట్ ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్స్ ఓకే. సో యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ బార్డర్ రేడియస్, సో ఇందాక ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలా యాడ్ చేసామో అలానే, సో దీనికి ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత సో సమ్హౌ ఇట్స్ లుకింగ్ గుడ్, బట్ మనకి ఇక్కడ వాల్యూ అవుతుందో అది చిన్నగా ఉంది. సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే మనకి ఆల్రెడీ ఐడి వాల్యూ అని ఉంది కదా, సో ఐడితోటి మనం సెలెక్ట్ చేసేసుకొని సో ఇక్కడ దీన్ని మనము ఫోంట్ సైజ్ అని చెప్పేసి ఇంక్రీజ్ చేయవచ్చు అనమాట. లెట్స్ యూ కెన్ ఇంక్రీజ్ అప్ టు 60 పిక్సెల్స్, మేబీ 70. ఓ మై గాడ్ 70, 7 పడు 70 ఓకే. సమ్హౌ ఇట్స్ లుకింగ్ గుడ్ ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి మనము ఇంకోటి చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ కలర్ ఉంది, అవునా. బ్యాక్గ్రౌండ్ అంతా లుకింగ్ బాగాలేదు అనమాట. సో నాకు అంత మంచిగా అనిపించట్లేదు. సో మనం దానికి ఏం చేయవచ్చు అంటే మనము గ్రేడియన్స్ ఉంటాయి అన్నమాట, మనకి సిఎస్ఎస్లో గ్రేడియన్స్ ఉంటాయి ఓకేనా. సో మనం ఏం చేయవచ్చు అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి మనము గ్రేడియన్స్ యాడ్ చేయవచ్చు ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి ఐడి కంటైనర్ ఉంది కదా, సో దానికి యాడ్ చేద్దాం అన్నమాట ఓకేనా. సో ఇక్కడ మనం ఐడి కంటైనర్ సెలెక్ట్ చేసేసుకొని సో ఇక్కడ మనకి ఆల్రెడీ కంటైనర్ ఉంది, సో ఇక్కడ మనం దీనికి యాడ్ చేయవచ్చు. సో దీనికే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది, సో దీనికి మనము లీనియర్ గ్రేడియంట్ అని చెప్పేసి రాదాము. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టు రైట్ అని చెప్పేసి డైరెక్షన్ ఓకేనా. ఈవెన్ వీ కెన్ చేంజ్ ఇట్ టు బాటమ్ ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ మనం నార్మల్గా కలర్ పిక్కర్ హెల్ప్ తీసుకున్నాము ఓకే. సో ఎందుకంటే ఇక్కడ మనము హెక్స్ కలర్స్ యూస్ చేయాలి కాబట్టి, సో మేబీ లైట్గా ఇలా ఈ గ్రీన్ కలర్ ఓకే. సో ఈ గ్రీన్ కలర్ ఒకటి, సో కైండ్ ఆఫ్ లైట్ గ్రీన్, సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. నెక్స్ట్ గ్రీన్ ఆర్ వాట్ వీ కెన్ టేక్ మేబీ దిస్ కలర్ లెట్స్ సీ, బాగుంటే ఓకే, లేదు అంటే మళ్ళీ చేంజ్ చేద్దాము ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో సమ్హౌ లుకింగ్ గుడ్, బట్ పైన మరీ ఎల్లో కలర్ సెట్ కాలేదు. సో మనం దీనికి ఏం చేద్దామంటే పైన బ్లూ అలా యాడ్ చేద్దాము, లైట్ బ్లూ, స్కై బ్లూ ఇది యాడ్ చేసేద్దాము ఓకే ఇక్కడ. సో మేబీ అవుట్పుట్ చూద్దాం, బట్ బాగాలేదు. ఓకే ఇక్కడే చేంజ్ చేసేద్దాం మనం, ఇట్స్ ఓకే నౌ. సో ఇక్కడ మనకి ఈ లీనియర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో ఇది స్మూత్ ట్రాన్సిషన్ బిట్వీన్ 2 కలర్స్ అనమాట, 2 ఆర్ మోర్, ఈవెన్ మనము ఇంకొక 2-3 కలర్స్ అని యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. సో ఇది ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్షన్ అనమాట, ఇది టు రైట్ అంటే సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టిల్ గో టు రైట్
ఓకే, ఈవెన్ వీ కెన్ యాడ్ 2 రైట్ ఆర్ 2 బాటమ్, 2 బాటమ్. ఓకే, చూసారా మనకి ఈ ఏదైతే కైండ్ ఆఫ్ రెడ్ కలర్ ఉందో బాటమ్కి వచ్చేసింది అవునా. సో ఈవెన్ వీ కెన్ యాడ్ టాప్. సో ఇప్పుడు చూసారా మనకి ఈ సేమ్ మనకి ఆపోజిట్లో వచ్చేసింది, రెడ్ పైకి వెళ్ళిపోయింది, గ్రీన్ బాటంలోకి వచ్చేసింది. సో అలా ఈవెన్ వీ కెన్ రైట్ 2 లెఫ్ట్. చూసారా, సో ఆపోజిట్ మళ్ళీ ఈ గ్రీన్ రైట్ సైడ్ వచ్చింది, రెడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో మనం ఇక్కడ రైట్ అని చెప్పేసి ఇప్పుడు రాసేసుకున్నాం అనుకో, సో మనకి ఇది ఆపోజిట్ అవుతుంది, గ్రీన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, రెడ్ రైట్ సైడ్ వచ్చింది అలా అనమాట. సో మనకి ఇలా ఉండని ప్రాబ్లం లేదు, ఎలా ఉన్నా ఓకే నాకు. సో అది టాప్లో ఉన్నా బాటంలో ఉన్నా ఇట్స్ ఓకే. ఈ 2 కలర్స్ మంచి కాంబినేషన్లో సెట్ అయిపోయింది. ఓకే, సో సమ్హౌ ఇట్స్ లుకింగ్ గుడ్. సో మనకి జావా స్క్రిప్ట్ HTML CSS తోటి పని అయిపోయింది. సో మనకు పని పడిందల్లా ఇప్పుడు మళ్ళీ జావా స్క్రిప్ట్ తోటి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీనికి మనం మళ్ళీ మర్చిపోయాము. సో ఈ బటన్స్కి మనము కర్సర్ పాయింటర్ అని చెప్పేసి రాద్దాము. సో ఎందుకంటే మనకి ఇలా వాటి మీద హోవర్ చేసినప్పుడు మనకు ఒక హ్యాండ్ లాగా వస్తుంది అనమాట. సో అందుకే సో ఇప్పుడు మనకి ఏంటి ఉంది అంటే, సో మనం ఈచ్ టైం ఇది ప్రెస్ చేసిన ఏది ప్రెస్ చేసిన ప్రతిసారి సో మనకి 0 వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. ప్లస్ రీసెట్ ప్రెస్ చేస్తే మళ్ళీ 0కి రావాలి. ఓకేనా, మైనస్ వాల్యూ ప్రెస్ చేసిన ప్రతిసారి 0 వాల్యూ -1 అని చెప్పేసి అప్డేట్ అవ్వాలి. అవునా, సో దానికోసం వచ్చేసి మనకి ఇక్కడ 3 డిఫరెంట్ వర్క్స్ చేయాలి. 3 బటన్స్, ఇది ఒక పని చేయాలి, ఇది ఒక పని చేయాలి, ఈ ఇంకొక బటన్ కూడా ఇంకొక పని చేయాలి. ఓకేనా, సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఈ 3 బటన్స్ని సెలెక్ట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఈ ఏదైతే మనకి వాల్యూ ఉందో వాల్యూను అప్డేట్ చేయాలి కాబట్టి మనకి దాంతో కూడా పని పడుతుంది అనమాట. సో మనము ఈ 3 ప్లస్ ఈ 3 ప్లస్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ 4ని మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేద్దాము. ఓకే, దానికోసం మనము కాన్స్ట్ ఒక వేరియబుల్ తీసేసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి మనకి ఆల్రెడీ వాల్యూ అని చెప్పేసి రాసేసుకున్నాం మనం. అవునా, వాల్యూ అంటే ఇక్కడ HTMLలో ఐడి అని చెప్పేసి రాసుకున్నాం కదా. సో ఈ వాల్యూ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం తీసేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బటన్స్ ఏవైతే బటన్స్ ఉన్నాయో ఒకటి ఇంక్రీజ్ బటన్. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా, ఇక్కడ మనము ప్లస్ అని చెప్పి రాసుకున్నాం ఆల్రెడీ, నాకు గుర్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్లస్ అని చెప్పేసి రాసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను రాసేసా కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రీసెట్, నెక్స్ట్ వచ్చేసి మైనస్. సో ఇక్కడ మనము నార్మల్గా ఏం చేయవచ్చు అంటే ఇలా ఒకేసారి రాసుకోవచ్చు. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇందులో మనము రాసేసుకోవచ్చు. ఒకటి వచ్చేసేమో రీసెట్, ఇంకోటి వచ్చేసేమో మైనస్. సో ఇక్కడ కూడా మనము నార్మల్గా రీసెట్ అనే యాసిడ్స్ మన వేరియబుల్ తీసేసుకుందాం, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది డిక్రీజ్ అని చెప్పేసి రాసేసుకున్నాం. ఓకే, సో నా అయిపోయింది. సో మనము తీసేసుకున్నాం అనమాట, ఏంటి ప్లస్ మైనస్ ఈ 3 బటన్స్ని ప్లస్ ఆ వాల్యూ ఏదైతే ఉందో. సో మనకి అది కరెక్టా కాదా ఒకసారి తీసేసుకునే కరెక్టా కాదా, సో అవి ప్రాపర్గానే మనకి జావా స్క్రిప్ట్లో వచ్చా లేదా అని చెప్పి చూడడానికి మనకి ఇలా కన్సోల్ లాగానే ఉంటుంది. ఓకేనా, ఒకటి వాల్యూ మనం అవుట్పుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ఇంక్రీజ్. ఓకేనా, సో ఇక్కడ ఇంక్రీజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రీసెట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్. ఓకే, ఇది మనం చూసుకొని అవుట్పుట్ చూడాలంటే ఇక్కడ వచ్చి మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ మన కిందికి వెళ్ళిపోయినట్లయితే ఇన్స్పెక్టర్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి ఇలా కన్సోల్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి వాల్యూ వచ్చింది H1 హెడింగ్ 1, నెక్స్ట్ 3 బటన్స్ ప్లస్ రీసెట్ మైనస్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చాయా. ఓకే, మనం ప్రాపర్గానే తెచ్చుకున్నాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం పని చేయాల్సింది వెయిట్తో పాటు బటన్స్ తోటి మనము పని చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక ఫంక్షన్ రాయాలి. ఎప్పుడు మనం ఇది క్లిక్ చేసిన ప్రతిసారి సో ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే దీనికి ఒక ఫంక్షన్ రాయాలన్నమాట. ఓకేనా, సో మనం ఏం చేయవచ్చు అంటే సో ఇక్కడ ఫంక్షన్ ఇంక్రీజ్ ద వాల్యూ అని చెప్పేసి మనము ఇలా రాసేసుకొని ఇది ఒక ఆరో ఫంక్షన్. ఓకేనా, సో ఇలా మనం రాసేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ టైమ్ మనకి ఈ యొక్క వాల్యూ అని చెప్పి మనం ఇందాక కన్సోల్ చేస్తే మనకి ఎంటైర్ హెడ్డింగ్ 1 అని చెప్పేసి వచ్చినాయి. హెడ్డింగ్ 1 కావద్దు మనకి, అందులో ఉన్న వాల్యూ కావాలి అంటే వాల్యూ అంటే ఎంత ఉంది, 0 ఉంది. అవునా, సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కాన్స్ట్. ఓకే, ఆర్ కాన్స్ట్ లెట్స్ సే మనకి వాల్యూ. ఓకేనా, ఓకే ఇలా మనం ఇప్పుడు వేరియబుల్ ఏం రాద్దామంటే ఇంక్రిమెంట్
వాల్యూ అని చెప్పేసి రాద్దాము. ఓకే, ఇక్కడ మనకి వాల్యూ ఏదైతే ఉందో ఇది తెచ్చుకుంటే మనకి హెడ్డింగ్ 1 ఏదైతే హెడ్డింగ్ 1 అని ఉందో ఈ ఈ ఈ హెడ్ 1 మొత్తం అంటే హెడ్డింగ్ 1 మొత్తము వస్తదనమాట. బట్ మనకి అలా హెడ్డింగ్ 1 మొత్తం వద్దు. ఏదైతే మనకి వాల్యూ 0 అని కావాలి కదా! సో, అందులో మనకి కావాలి అంటే ఆ హెడ్డింగ్ 1లో ఉన్న కంటెంట్ కావాలంటే డాట్ మనకి టెక్స్ట్ కంటెంట్ అని ఉంటుంది. ఓకేనా? ఈ టెక్స్ట్ కంటెంట్ అని చెప్పి రాసినట్లయితే మనకు అందులో ఉన్న 0 వస్తుందనమాట. సో, దానికోసం మనం చూడాలి అంటే ఇదొక కన్సోల్ లాగ్ చేసేసి సో, ఓకే. ఇక్కడ సో, మనం ఈ ఫంక్షన్ కాల్ చేద్దామన్నమాట. ఓకే. ఇంక్రీజ్ ద వాల్యూ అని చెప్పేసి. ఓకే. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూస్తే సో, ఇక్కడ చూడండి మనకి 0 వచ్చిందా? టెక్స్ట్ కంటెంట్. అదే నేను టెక్స్ట్ కంటెంట్ అని చెప్పేసి తీసేసాను అనుకో మనకి చూసారా H1 మొత్తం వచ్చింది. H1 అవునా? H1 వద్దు మనకి. అంటే హెడ్డింగ్ 1 మొత్తం వద్దు. మనకి అందులో ఉన్న 0 వాల్యూ మాత్రమే కావాలి. సో, 0 వాల్యూ కావాలంటే మనం డాట్ టెక్స్ట్ కంటెంట్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. టెక్స్ట్ కంటెంట్ అని రాస్తే మనకి ఈ యొక్క అందులో ఉన్న హెడ్డింగ్ 1లో ఉన్న 0 మాత్రమే మనకి వచ్చింది. అవునా? సో, అది మ్యాటర్ అనమాట. సో, ఇది వచ్చింది కూడా మనకి డేటా టైప్ అని ఉంటుందన్నమాట. మనకి టైప్ ఆఫ్ అని చెప్పేసి చూస్తే వచ్చిన టైప్ వచ్చేసి స్ట్రింగ్‌లో ఉంది. సో, మీకు ఆల్రెడీ డేటా టైప్స్ గురించి ఐడియా ఉంటే మనకి నార్మల్‌గా స్ట్రింగ్స్, బూలియన్స్, నంబర్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, అందులో ఒక టైప్ వచ్చేసి స్ట్రింగ్ అన్నమాట. ఓకేనా? సో, అది స్ట్రింగ్ టైప్‌లో ఉంది. సో, మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే నెంబర్ టైప్‌లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, దీన్ని మనము నెంబర్ అని చెప్పేసి ఇలా మనకి నెంబర్ కన్స్ట్రక్టర్ అని ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దీన్ని నెంబర్ కన్స్ట్రక్టర్ అంటారు. సో, మనం మళ్ళీ అదే టైప్ ఆఫ్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇంక్రిమెంట్ వాల్యూ ఏదైతే ఉందో సో, దాని యొక్క టైప్ చూసినట్లయితే సో, ఇప్పుడు చూడండి మనకి నెంబర్ వచ్చిందా? ఇందాక స్ట్రింగ్‌లో ఉండే మనం నెంబర్‌కి కన్వర్ట్ చేసాం కాబట్టి సో, అది ఆ యొక్క డేటా టైప్ అనేది కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇది ఏమంటారంటే జావా స్క్రిప్ట్‌లో ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ అనమాట. అంటే మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఒక డేటా టైప్ కన్వర్ట్‌ని అంటే ఒక డేటా టైప్‌ని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. సో, మనకి అది స్ట్రింగ్‌లో ఉండే మనం ఏం చేసాము నెంబర్‌లోకి కన్వర్ట్ చేసాం. ఓకేనా? సో, అది మ్యాటర్. సో, మనం ఏం చేయొచ్చు అంటే ఓకే. ఇక్కడ మనం ఇంకొక వాల్యూ తీసేసుకొని ఓకేనా? యూనో నెంబర్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఒక వేరియబుల్ తీసేసుకొని సో, మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఉందో ఈ ఇంక్రిమెంట్ వాల్యూ దానికి ఈచ్ టైం ప్రెస్ చేసిన ప్రతిసారి 1 యాడ్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ ఒక మనకి ఇష్యూ ఉందన్నమాట. ఇష్యూ ఏంటి అంటే సో, ఇక్కడ మనకి కాన్స్ట్ అని ఉంది. ఎప్పుడైనా మనం కాన్స్ట్ యూజ్ చేసామనుకోండి సో, మనకి ఇలా దాని యొక్క వాల్యూని మనం చేంజ్ చేయలేమన్నమాట. ఓకేనా? దాని వాల్యూ మనం చేంజ్ చేయలేము. సో, ఇక్కడ మనం చూసినట్లయితే సో, మేబీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నార్మల్‌గానైతే దీనికి కాల్ చేసినా గానీ రావట్లేదు. మనకి ఒకసారి అలర్ట్ చేసి చూద్దాము. అలర్ట్ అయితే పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఓకే. మనము సారీ. ఇక్కడ మనము కన్సోల్ లాగ్ చేయలేదనమాట. ఓకే. కన్సోల్ లాగ్ నెంబర్ వాల్యూ అని చెప్పేసి చూసినట్లయితే మనకి అప్పుడు ఎర్రర్ వస్తదనమాట. ఓకేనా? ఇక్కడ వాల్యూ వచ్చింది. బట్ ఇక్కడ ఇంక్రిమెంట్ వాల్యూ అని చెప్పేసి యాక్చువల్లీ ఓకే. ఎవ్రీ టైమ్ మనము 1 వస్తుంది. ఓకేనా? సో, ఎవ్రీ టైమ్ మనము 1 అయితుంది. బట్ అలా అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో, ఈ యొక్క వాల్యూకి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అసైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. వాల్యూ డాట్ ఇన్నర్ HTML అని చెప్పేసి మనకి ఒక మెథడ్ ఉంటుంది. ఓకేనా? సో, ఇన్నర్ HTML అని చెప్పేసి మనకి ఏదైతే ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంటుందో ఈ వాల్యూని మనము ఇక్కడ అసైన్ చేయాలి. ఓకేనా? సో, ఈ నెంబర్ వాల్యూని ఇక్కడ అసైన్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అసైన్ చేసిన తర్వాత మనం ఇలా ఫంక్షన్‌ని కాల్ చేయొద్దు. ఇలా మనము ప్రెస్ చేసినప్పుడు ఓకేనా? సో, ఇలా ప్రెస్ చేసినప్పుడు కావాలి కాబట్టి మనము ఇంక్రీజ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇంక్రీజ్ డాట్ ఆన్ క్లిక్ ఆర్ ఇంక్రీజ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏదైనా ప్రాబ్లం లేదు. సో, ఇలా ఇంక్రీజ్ వాల్యూ ఏదైతే ఫంక్షన్ ఉందో మనము ఇది ఇలా అసైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో, బట్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవ్వడం లేదు. సో, బట్ ఎందుకు అంటే ఇక్కడ మనకి లెట్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు చూసారా? సో, ఇందాక మనకి కాన్స్ యూజ్ చేస్తే రాలేదు. ఎందుకు అంటే కాన్స్ట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంచుతుంది. ఆ ఒక వాల్యూని మనము రీఅసైన్ చేయడానికి ఉండదన్నమాట. సో, అందుకే మనకి ఈ యొక్క నెంబర్ వాల్యూ అది అప్డేట్ అవ్వలేదన్నమాట. సో, అది మ్యాటర్. సో, ఇప్పుడు చూడండి మనము సో, ఎవ్రీ టైమ్ మనం క్లిక్ చేసిన ప్రతిసారి అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? సో, మనం డిక్రిమెంట్ చేయడానికి ఇంకా చేయలేదు. రీసెట్ చేయడానికి కూడా మనం ఏం చేయలేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనము డిక్రిమెంట్ చేయడానికి ఇప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి 29 నుంచి స్టార్ట్ అయ్యి అంటే 28-27 అలా అవ్వాలన్నమాట.
ఓకేనా. నేను మళ్ళీ సేవ్ చేసిన ప్రతిసారి అది జీరోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఇట్స్ ఓకే. ఓకే, సో నెక్స్ట్ సో సేమ్ కోడ్ మనం రాయాల్సింది, బట్ జస్ట్ చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట డిక్రీస్ చేయడానికి. ఓకేనా, కాన్స్ట్ ఓకే డిక్రీస్ ద వాల్యూ లెట్స్ సే. ఓకే, సో ఇలా రాసేసుకొని సో సేమ్ కోడ్ నేను కాపీ చేస్తున్నా. సో సేమ్ యాసిస్ మనం రాయాల్సిన కోడ్ కూడా సేమ్, బట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డిక్రీస్ చేయడానికి -1 అని చెప్పేసి రాయాలన్నమాట. +1 బదులు ఇక్కడ -1 అంతే. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ మనం ఇంక్రీజ్ బదులు ఇక్కడ మనము డిక్రీజ్ డాట్ ఆన్ క్లిక్ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. డిక్రీజ్ డాట్ ఆన్ క్లిక్ అని చెప్పేసి రాసేసుకొని ఈక్వల్ టు ఏదైతే డిక్రీజ్ వాల్యూ అనే ఫంక్షన్ ఉందో దీన్ని మనం అసైన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్ టు 6 నేను మళ్ళీ డిక్రీజ్ చేస్తాను. చూసారా, -1 కూడా వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే +1 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి రీసెట్ అవ్వలేదు, రీసెట్కి మనం వర్క్ చేయలేదు. ఓకేనా, రీసెట్కి వర్క్ చేయాలంటే చాలా సింపుల్, ఏం ఉండదు. ఓకేనా, సో కాన్స్ట్ రీసెట్ ద వాల్యూ అని చెప్పేసి ఓకే వాల్యూ అని చెప్పేసి రాసేసుకొని ఓకేనా, దీన్ని క్లిక్ చేసిన ప్రతిసారి మనం డైరెక్ట్ వాల్యూ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు 0 డైరెక్ట్ 0 అసైన్ చేసేస్తే అయిపోతుంది. దీన్ని రీసెట్ ద వాల్యూ అని చెప్పేసి ఇక్కడ అసైన్ చేయాలి అంటే ఈ రీసెట్ బటన్ ఏదైతే ఉందో దానికి రీసెట్ డాట్ ఆన్ క్లిక్ ఆ బటన్కి ఏదైతే ఉందో దానికి అసైన్ చేయాలన్నమాట. ఆన్ క్లిక్ ఈక్వల్ టు రీసెట్ ద వాల్యూ అని చెప్పేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సో మనం నార్మల్గా ఈ స్పేసెస్ అన్ని రెడ్యూస్ చేస్తున్నాం, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చూడండి, మనము ఈచ్ టైం ప్రెస్ చేసేస్తే చూడండి మనకి ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. సో మనం డిక్రీజ్ కూడా చేసేసుకోవచ్చు, -1 ఈచ్ టైం అలా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు 5 ఉంది, దీన్ని రీసెట్ చేయాలి. రీసెట్ చేస్తే చూసారా మనకి 0కి వచ్చేసింది. సో అదే నేను ఇంకా 0 మైనస్లోకి కావాలి అనుకోండి మైనస్ ప్రెస్ చేస్తా, ఇంక్రీజ్ కావాలంటే సో నేను ఇంక్రీజ్ చేసేసుకుంటా. ఓకేనా, సో ఇది మనకి బేసిక్గా కౌంటర్ యాప్ అంటారు అనమాట. చాలా ఈజీ. సో మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ అలా ఉంటే మాత్రం నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో నేను నార్మల్గా మీకు కావాలి అంటే మీకు గైడ్ కూడా చేస్తాను. ఓకే, పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి కూడా మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పేస్తాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. So maybe if you give me support, I'll try to create some more videos. Okay, thank you so much. Tata.